రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ భరత్ రామ్ అభివృద్ధికి సుందరీకరణకు మధ్య తేడా తెలియదన్నారు। 25% కమిషన్ లేకుండా ఏ పని చేయడని విమర్శించారు। ఆ భూముల్లో 150 కోట్లు అవినీతి చేశాడు। టిడ్కో ఇల్లు ఇవ్వడం లేదు, ఆరోగ్యశ్రీ బిల్స్ రాలేదు। ఇతని చేతగానితనం వల్ల ఫ్యాక్టరీలు కాకినాడ తరలి వెళ్లిపోయాయని ఎద్దేవా చేశారు। సంస్కృతి రాజధాని రాజమండ్రిని నేరాల రాజమండ్రిగా మార్చేశారు। రాజమండ్రి గంజాయి బ్లేడ్ బ్యాచ్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని వాసు ఆరోపించారు। రాజమండ్రి ఎంపీ భరత్ రామ్కు అభివృద్ధికి సుందరీకరణకు తేడా తెలియదు। ఆదిరెడ్డి వాసు 25% కమిషన్ లేకుండా ఏ పని చేయడు। ఆదిరెడ్డి వాసు రాజమండ్రిని నేరాల రాజమండ్రిగా మార్చేశారు అని చెప్పారు। జన సమీకరణని చూసినట్లయితే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకి ప్యాంటులు తడిచిపోతా ఉన్నాయి। ఈ జన సముద్రమే సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి గెలుపు ఖాయం। గత 5 సంవత్సరాలుగా ఈ రాజమహేంద్రవరాన్ని అన్ని విధాలుగా పట్టి పీడిస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు। అందులో వీళ్ళందరికీ పెద్ద రీల్ స్టార్, పబ్లిసిటీ స్టార్, ఫ్లవర్ స్టార్, ఇవన్నీ స్టార్లు కూడితే మన భరత్ రామ్। ఈ జనజాతర చూస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఇలాంటి ఒక జన సమీకరణని చూసినట్లయితే పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్లకి ప్యాంటులు తడిచిపోతా ఉన్నాయి। ఈ జన సముద్రమే సాక్షిగా చెప్తా